ఎవరు గెలుస్తారో చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్వి అన్ని జిమ్ముకులని ఆయన క్యాష్ పార్టీ అని ఆరోపించారు. గతంలో ఆయన జిమ్ముకులు తాము కూడా నమ్మి మోసపోయామని అన్నారు. నలుగురు పేర్లు రాసి నెగటివ్లు పాజిటివ్లు చెప్పటమే తప్ప ఐపాక్ కి ఏమీ రాదని ఎద్దేవా చేశారు. రాబోయేది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమేనని, సీఎం అయ్యేది జగనేనని అన్నారు. ప్రశాంత్ కిషోర్ రెడ్డి బ్రహ్మ అండి, బ్రహ్మ అదేమైనా బ్రహ్మంగారు తెలిసి బ్రహ్మ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా బ్రహ్మలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము. ఆ తర్వాత చూసాం తత్వం ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్గా లేదు, ఇది వేసుకోవాలనుకున్నాము. జిమ్కి ఎంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్గా ఆయనకి కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ నిన్న జిమ్మికలు చేయొచ్చు, గమ్యం మేము చూసామా ఇవన్నీ జిమ్మికలు. దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ తప్ప పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలించాం. ఐపాక్లు వచ్చి 3 పేర్లు చెప్తారు. మా లీడర్ వచ్చి 3 పేర్లు మా లీడర్తో కన్సల్ట్ చేసుకుంటాడు. వీడు బాగున్నాడంటే అవుద్ది. ఐపాక్లు 6 ఇస్తారు, 6 ఉంటారు అక్కడ. అభ్యర్థి ఇంకా 6 ఇచ్చేస్తారు, ABCDEF అని. అది కాకపోతే ఇది కాకపోతే ఇది. పూర్వం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా, అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చినా జాబ్ లెటర్ నేను ఇచ్చేవాడు అని చెప్పుకునేటట్టు ఉండేది. ఆ టైపు